వానలు గట్టిగా పడితే అందరికంటే ఎక్కువ తిప్పలు ఎవరికంటే మూసీకి అటు రోకు ఇటు రోకు ఉండేటి పబ్లిక్కే. ఈగలు దోమలతోని ఉండశక్యం లేకుంటుంటుంది. మీదికేంచి గట్టిగా వరద నూక్కొచ్చనంటే బస్తీలే కొట్టుకుపోతాయి. అందుకనే మూసీల పక్క పొంటున్న ఇండ్లు ఉండేటోళ్లను ఇళ్లు ఖాళీ చేపించి గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన ఇళ్లకు తోలిచ్చారు. ఇప్పుడు అక్కడ మూసి ఒడ్డుకున్న ఇళ్లల్లో పబ్లిక్ ఎవ్వళ్ళు లేరు కాబట్టి ఈ కార్యం ముంగటేసుకురు గవర్నమెంట్ వాళ్ళు. మూసీని ముద్దుగా చేసేటి కార్యం సురువైంది. మూసీ పక్క పాయింట్ ఉన్న ఇండ్లల్లో ఉండేటి పబ్లిక్ ను ఖాళీ చేపించి గవర్నమెంట్ వాళ్ళు కట్టించిన 2 గదుల ఇండ్లకు దోలిచ్చిన ముచ్చట ఎలుకున్నదే కదా. ఇగట పబ్లిక్ లేరు కదా అనుకున్నట్టున్నారు. అట్ట ఆర్బీఎక్స్ అని రాసున్న ఇండ్లను పొతం పెడుతున్నారు. ఇవాళ అగా జోడోలి బుల్డోజర్లు వేసుకొని వచ్చారు. తొండంతో ఒక్క నూకుడు నూకితే తుపుక్కున కూలుతున్న ఇండ్లు అనంతగిరి గుట్టలకేంచి వచ్చి లంగర్ కావచ్చు, అత్తాపూరు, జియాగూడ, చాదర్గట్టు, ముసారంబాగు, అంబర్పేట, ఉప్పలు ఇట్ట పట్నంలో 55 కిలోమీటర్ల పొడుగుతో పారుతుంది ఈ మూసీ కాల్వ. అట్టకి మూసీని ముద్దుగా చేసేందుకు 4 నెలల సంది గవర్నమెంట్ వాళ్ళు తిప్పల పడుతున్నారు. ఇగట చాదర్గట్టు, శంకర్ నగర్ బస్తీలో మూసీ ఒడ్డుకు ఇండ్లు కట్టుకొని ఉండేటోళ్లను కొన్ని వద్దుల కింద ఖాళీ చేపించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు కూడా తోలిచ్చారు. ఆళ్ళు పోయినాకో పాలి పోయి పై కప్పుల వరకు కూలగొట్టి వచ్చారు. ఇక ఇప్పుడు తీరిక చూసుకొని మళ్ళీ పాలి బుల్డోజర్లు అందుకొని పోయిర్రు. ఉన్న కాడికి పోతం పెడుతున్నారు అన్నట్టు. ఉత్త గోడలు కూలగొట్టి పోవుడు ఒక్కటే కాదు, ఇంతకు మునుపు కూలగొట్టిన మట్టి కుప్పల్ని ఇప్పుడు కూలగొడుతున్న మట్టి కుప్పల్ని ఆడ లేకుండా చేస్తున్నారు. ఇక ఇదిట్టుంటే అటు గవర్నమెంట్ వాళ్ళ ఆపోచన పెద్దగా ఉన్నది. కుర్దు సీఎం సారే బయట దేశాలకు పోయి అక్కడి కాలువలు ఎట్టట్టున్నాయి అనేది దాని మీద ఓ నజరేసి వచ్చిండు. అక్కడ ఉన్నటికంటే ఇంత ముద్దుగా చేసి కాలువ చుట్టూ షాపింగ్ మాల్స్, పార్కులు కట్టి టూరిస్ట్ ప్లేస్ లెక్కనే చేయాలనేది గవర్నమెంట్ వాళ్ళ ఆపోచన. మరి ఏమైతుందో ఏమో గానీ ఇప్పటికైతే ఖాళీగా ఉన్న ఈ ఇండ్లను పొతం పెట్టేటి కార్యం నడుస్తుంది.